తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ద్వారా ప్రజలకు సేవ చేస్తానని తనపై నమ్మకంతో టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసేందుకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ కి నక్క చిట్టిబాబు కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక నెహ్రూ నగర్ షాదీఖానాలో సీఎం చంద్రబాబు నాయుడు 76వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తాడపల్లిగూడెం నియోజకవర్గ పరిశీలకుడు నక్కా చెట్టిబాబు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. చంద్రబాబు సమర్థతతో అమరావతి రాజధాని పోలవరం ప్రాజెక్టు పూర్తవుతున్నాయన్నారు. పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమే ధ్యేయంగా సూపర్ 6 పథకాల అమలుతో రాష్ట్రాన్ని ప్రగతి బాటలో పరుగులు పెట్టిస్తున్నారని పేర్కొన్నారు. 1984లో టీడీపీలో చేరిన తాను టీఎన్టీయూసీ సహా ఎన్నో పదవులు నిర్వహించేందుకు పార్టీ అవకాశం కల్పించిందన్నారు. యువ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు నాయకత్వంలో తనకు అప్పగించిన రాష్ట్ర కార్యదర్శి పదవికి న్యాయం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. అనంతరం పలువురు నాయకులు ఆయనకు దశాబ్దాలుగా దుశాల్వాతో అభినందనలు తెలిపారు. టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు, జిల్లా టీడీపీ కార్యదర్శి కాశీ నవీన్, వర్రి శ్రీనివాస్, ఉప్పులూరి జానకి రామయ్య, బొడ్డిగ రవి, నక్కా దేవి వరప్రసాద్, మోకమాటి సత్యనారాయణ, పెళ్లి శ్యామ్, బేసిరి చిన్ని, జవ్వాది మురళీకృష్ణ, కొల్లిబుజ్జి, బండారు శ్రేణు, కౌలూరి వెంకట్రావు, బివి శివారెడ్డి, అస్లాం, యాళ్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అలాగే మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జన్మదిన సందర్భంగా ఈ రోజున ఇక్కడ కేక్ కట్ చేసి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. మరి ఈ రోజున తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీని ప్రకటించడం జరిగింది. దాంట్లో నన్ను ఒక రాష్ట్ర కార్యదర్శిగా నాకు అవకాశం కల్పించినందుకు చంద్రబాబు గారికి, లోకేష్ బాబు గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా మా ప్రియ యువ నాయకుడు డాషింగ్ అండ్ డేరింగ్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు కృషి వల్ల ఈ రోజున ఈ పదవి నాకు రావడం జరిగింది. ఆయనకి నేను ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజున వాసు గారు ఆధ్వర్యంలో మేమంతా ప్రయాణం చేస్తున్నాం. వాసు గారు ఏ నమ్మకంతో అయితే నాకు ఈ పదవి చంద్రబాబు గారికి, లోకేష్ బాబు గారికి రికమెండేషన్ చేసి నాకు ఇప్పించారో, వాసు గారు నమ్మకాన్ని బొమ్ము కాకుండా ఈ రాజమండ్రి నగరాల్లో కానీ రాష్ట్రంలో కానీ తెలుగుదేశం పార్టీని నా శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.